ఇట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా ఎస్ఐ అండ్ ఏపీఎస్ఐ అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ సీజీఎల్ ఎగ్జామ్స్కి ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలన్నది చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చెప్పాడు, ఏ మ్యాన్ లెంట్ అవుట్ ఏ సెర్టైన్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ గమనించడం. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఏ మ్యాన్ లెంట్ అవుట్ ఏ సెర్టైన్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద సేమ్ సమ్ ఆన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ సెర్టైన్ రేట్ ఇంట్రెస్ట్ per annum. He noticed that the ratio between difference compound interest and simple interest of 3 years, the 2 years 25:8. The rate of interest is. సో లెక్క అయితే అంత ఈజీగా అర్థమైతే కాదు, ప్రాబ్లం అయితే చాలా ఇంపార్టెంట్. కానీ ఒకసారి గమనించండి, దీన్ని వివరణ మీకు తెలియగలిగితే చాలు. అంటే దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు కొంత అర్థమైతే లెక్క ఏంటి అనే తర్వాత సంగతి. ఎక్స్ప్లెనేషన్ ఏంటో చూద్దాం. అసలు ఇక్కడ 3 years అంటున్నాడు, 2 years అంటున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు కదా, ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం పూర్తిగా. ఇప్పుడు లెక్క నేను వివరిస్తాను, ఫస్ట్ చూద్దాం, తర్వాత లెక్క చేద్దాం, ఓకేనా. ఒకడు కొంత డబ్బును కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇస్తే చక్ర వడ్డీకి అదే డబ్బుపై వచ్చే సరళ వడ్డీకి 3 సంవత్సరాల కాలానికి 2 సంవత్సరాల కాలానికి డబ్బులు తేడా వస్తాయి కదా, ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత. ఫస్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ప్రిన్సిపల్ ఉందంట, ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, ఓకే. తర్వాత ఏం చెప్తున్నాడంటే టైం ఫస్ట్ 2 years తీసుకోవాలంటే ఎన్ని ఇయర్స్ తీసుకోవాలి, 2 years. తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది మనకి చెప్పలేదండి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని చెప్పలేదు. దీనికి ఏం కట్టాలంట, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలంటే ఏం కట్టాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో మనకు తెలియదు. నెక్స్ట్ ఏం చెప్పాడు, సేమ్ ప్రిన్సిపల్ తీసుకో, టైం కూడా 2 years తీసుకో, రేట్ కూడా అంతే తీసుకో, కానీ ఇక్కడ కట్టాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కూడా ఎంతో మనకు తెలీదు. చూడండి, గమనించండి, నేను ఇక్కడ ఏం డేటా వేసింది చూడండి. ప్రిన్సిపల్ చెప్పలేదు, టైం ఫస్ట్ 2 years అని తీసుకున్నాను, అంటే 2 years కోసం మాట్లాడారు కదా, ఫస్ట్ 2 years కోసం. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీద 2 yearsకి కొంత రేటు, ఆ రేటు మనం కనుక్కోవాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. అదే ప్రిన్సిపల్ అదే టైం అదే రేటుతో కాంపౌండ్స్ కట్టాలి. ఆ కాంపౌండ్స్ కూడా తెలియదు. కానీ ఒకటి గమనించండి, ఇక్కడ ప్రిన్సిపల్ సేమ్, టైం సేమ్, రేట్ సేమ్. దీన్ని బట్టి ఏమొస్తుంది, దీనికి మధ్యలో ఏంటి వస్తుంది, సింపుల్కి కాంపౌండ్కి డిఫరెన్స్ వస్తుంది కదా. ఆ డిఫరెన్స్ ఎంత అంటే అదే చెప్తున్నాడు, 2 సంవత్సరాల కాలానికి వచ్చిన డిఫరెన్స్ 8 parts. ఏంటిది, 8 parts. అంటే ఈ డబ్బులు ప్లస్ ఈ డబ్బులు అర్థమవుతుందా, ఈ డబ్బులకి సంబంధించిన రేషియో ఇది. నెక్స్ట్ ఇప్పుడేం చెప్తున్నానంటే చూడండి, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ కండిషన్ చెప్తాను చూడండి, సేమ్ ప్రిన్సిపల్ తీసుకో అంట, టైం మాత్రం 3 years తీసుకో అంట, R= సేమే తీసుకో అంట, సింపుల్ ఇంట్రెస్ట్ కట్ అంట. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో మనకు తెలియదంట. నెక్స్ట్ వన్, సేమ్ ప్రిన్సిపలే తీసుకో, టైం మాత్రం 3 years తీసుకో, R= ఎంతో మనకు తెలియదు. మరి ఏం కట్టాలంట, కాంపౌండ్ కట్టాలి, ఇది కూడా మనకు తెలియదు. కానీ ఈ 2 డబ్బులు వచ్చాయి కదా, దానికి పార్ట్స్ ఎంత ఇచ్చాడంటే 25 parts ఇచ్చాడు. ఎన్ని పార్ట్స్ ఇచ్చాడు, 25 parts. అంటే ఇక్కడ చూడండి ఎన్ని లెక్కలు కనిపిస్తున్నాయి, ఇదంతా చేస్తే ఒక లెక్క, అంటే ఇది చేయాలి అంటే ఇంచుమించుగా 4 లెక్కలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 2 సంవత్సరాలకి సంవత్సరం అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. అలాగే 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. అర్థమవుతుందా, సింపుల్గా ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ 3 years సంబంధించింది, 2 years సంబంధించింది. 3 years సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. 2 years సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ దేనికి కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి. ఇప్పుడు దీనికి అంటే 3 years సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టినా దాని డిఫరెన్స్ కొంత డబ్బులు వస్తాయి. అలాగే 2 years సంబంధించిన ఇది 3 సంవత్సరాలకు సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్, అంటే ఒకే ప్రిన్సిపల్ ఇదే ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకున్నాను. ఈ ప్రిన్సిపల్ మీద 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఎంత కొంత వస్తుంది పక్కన పెట్టండి. అదే ప్రిన్సిపల్ తీసుకో, టైం 2 years తీసుకో, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. దాని మధ్య డిఫరెన్స్ వస్తుంది రాదా, వస్తుంది. అది కూడా ఎంతో మనకు తెలియదు. కానీ ఈ రెండింటిని మనకి రేషియో చూస్తే వచ్చింది 25:8 అనే విషయం చెప్తున్నాడు.
లెక్క అర్థం చేసుకోవాలండి ఫస్ట్. ఇది టోటల్ మీనింగ్, ఇది దాని యొక్క మీనింగ్. చాలామందికి ఈ ప్రాబ్లం అర్థం కాదు. ఎందుకు రేషియో ఇచ్చాడో, ఏంటి ఇచ్చాడో, ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు. అందుకు దాన్ని వివరంగా చెప్పాను. ఒక ప్రిన్సిపల్ అయితే మనం తీసుకో, దాని మీద 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ సపరేట్గా కట్టు, కాంపౌండ్ సపరేట్గా కట్టు, కడితే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తుంది, అది పక్కన పెట్టు. అదే ప్రిన్సిపల్ తీసుకో, టైం మాత్రం 2 ఇయర్స్ తీసుకో, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టు, కాంపౌండ్స్ కట్టు, మరి దానికి అంత కొంత డిఫరెన్స్ వస్తుంది కదా. ఇప్పుడు దీనికి వచ్చిన డిఫరెన్స్ అంటే 3 సంవత్సరాలు సింపుల్ కాంపౌండ్కి వచ్చిన డిఫరెన్స్, 2 సంవత్సరాలు సింపుల్ కాంపౌండ్కి వచ్చిన డిఫరెన్స్ మనం రేషియోలో చూస్తే 25:8 అనేది ఈ లెక్క యొక్క టోటల్ మీనింగ్ అండి. అర్థమవుతుందా? సో అది అర్థం చేసుకుంటే చాలు. అంటే అది అర్థమైతే ఇప్పుడు లెక్క ఎలా చేయాలంటే రకరకాలుగా చేయొచ్చు. అర్థమవుతుంది కదా. ఇది 25 ఉంది, ఇది 8 ఉంది. ఎందుకు చెప్పండి? 2 సంవత్సరాల కన్నా 3 సంవత్సరాల డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, లేదా ఇలా అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఇలా అర్థం చేసుకున్న పర్లేదు, అలా అర్థం చేసుకున్న పర్లేదు, ఎలా అయినా పర్లేదు. అయితే మనం ఇప్పుడు ప్రాసెస్లో చేస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో దీన్ని ఏం చేద్దాం అంటే జనరల్ అంటే ఒక ఫార్ములా మెథడ్ అయితే ఫాలో అవుతుంది. ఏంటో ఫార్ములాని చూద్దాం. ఇదంతా పక్కన పెట్టండి, ఇదంతా రాసుకున్నది కదా, ఇది పక్కన పెట్టేసండి. ఇప్పుడు లెక్కను సాల్వ్ చేసే విధానం ఎలా చూద్దాం. ఇప్పుడు ఏంటి ఇచ్చాడంటే రేషియో. ఏం రేషియో? 3 ఇయర్స్కి సింపుల్ కాంపౌండ్కి అలాగే 2 ఇయర్స్ సింపుల్ కాంపౌండ్కి రేషియో ఏంటంటే 3 ఇయర్స్కి సింపుల్ కాంపౌండ్కి అలాగే 2 ఇయర్స్కి సింపుల్ కాంపౌండ్కి రేషియో అంటే బై ఎంత ఇచ్చాడు? 25/8 ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 25/8 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 25/8. ఆ 25/8 అనేది సింపుల్ కాంపౌండ్కి సంబంధించి 3 ఇయర్స్ డిఫరెన్స్ పైది, 2 ఇయర్స్ డిఫరెన్స్ కిందది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ 3 ఇయర్స్ సంబంధించింది, 2 ఇయర్స్ సంబంధించిన ఒక ఫార్ములా తెలుసు. సింపుల్ కాంపౌండ్కి 3 ఇయర్స్ సంబంధించిన ఫార్ములా ఏం చెప్పుకున్నాం? P = D × 100 10⁶ 10⁶ r² × 300 + r. అది దేనికి సంబంధించింది? 3 ఇయర్స్ సంబంధించిన ఫార్ములా. మరి 2 ఇయర్స్ సంబంధించిన ఫార్ములా ఏం చెప్పంటే P = D × 100² r² అనే ఫార్ములా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 3 ఇయర్స్ బదులు ఏం చేద్దాం? ఆ ఫార్ములా వేద్దాం. ఇక్కడ ఫార్ములా ఒకసారి వేస్తూ చూద్దాం. 3 ఇయర్స్ సంబంధించిన ఫార్ములా ఏం చెప్పాను? P = D × 10⁶ 10⁶/r², r² × 300 + r 300 + r. ఓకే, బై ఇది 3 ఇయర్స్ సంబంధించింది. 2 ఇయర్స్ సంబంధించింది అవుతుంది D × 100²/r², D × 100²/r², 100²/r² అనేది ఇక్కడ రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ దీనికి రేషియో 25/8 ఎందుకంటే 25:8 కాబట్టి. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఏంటి వేసాను అనేది? ఇది సింపుల్కి కాంపౌండ్కి 3 ఇయర్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఫార్ములా. ఎందుకంటే ఇది దానికి సంబంధించింది. మరి దేనికి సంబంధించింది? సింపుల్కి కాంపౌండ్కి డిఫరెన్స్ 2 ఇయర్స్కి ఉన్న ఫార్ములా. ఈ రెండు మనం తెలుసుకున్నాం. ఇది వేస్తే 25:8 వస్తుందంట. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఎన్ని క్యాన్సిలేషన్స్? ఇది పైకి తీసుకుపోతాం అంటే ఈ భిన్నాన్ని పైకి తీసుకోవాలి. ఇదంతా ఒక భిన్నం కదా, ఈ భిన్నాన్ని పైకి తీసుకుపోతే రివర్స్ అవుతుంది. అంటే రివర్స్ అంటే బై D అవుతుంది. అంటే డీకి క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ 100⁶ ఉంది, ఇక్కడ 100² ఉంది. అంటే 100 ఎన్ని సున్నాలు? 4 సున్నాలు. ఇక్కడ ఎన్ని సున్నాలు? 6 సున్నాలు. అంటే మిగిలింది ఎంత? 100². అర్థమవుతుందా? మీకు క్యాలిక్యులేషన్ కావాలంటే చూడండి. ఇది పైకి తీసుకెళ్తే రివర్స్ అవుతుంది. అప్పుడు r²కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది పైకి తీసుకెళ్తే అవుతుంది r²/100², r²/100², r²/100 అంటే r క్యాన్సిల్. ఓకేనా? చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నానో ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంకేముంటుంది చెప్పండి? డీడీ క్యాన్సిల్, r² క్యాన్సిల్. ఇప్పుడు ఇది పైకి పోతే ఏముంటుందంటే 100 ఎంత ఉంటుందండి? 100/300 + r ఉంటుంది. 300 + r ఈజ్ ఈక్వల్ ఎంత ఉంటుందంటే ఇది కూడా ఇది పైకి తీసుకెళ్ళి క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇది కూడా ఎంత అవుతుందంటే 8/25 అండి. ఎంత వస్తుందండి? 8/25. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది మనకు r కావాలి కాబట్టి r = రాస్తే సరిపోతుంది. 8 × 3 అంటే 24 + 8r అని రాయొచ్చండి. 24 + 8r ఈజ్ ఈక్వల్ టు ఎంత రాస్తారు? 2500. అర్థమవుతుందా? చూడండి ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తే ఇది పైకి తీసుకెళ్ళి క్యాన్సిల్ చేస్తే ఇది కూడా రివర్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే 8/25 అవుతుంది. ఇప్పుడు 25 × 100 2500, 8 × 3 24 + 8r. ఇప్పుడు మనకు కావాల్సిన టార్గెట్ ఏంటి? r. సో 8r ఈజ్ ఈక్వల్ టు ఆ 2400 ఎవరు తీసుకొస్తే 2500 - 2400 = 100.
ఓకేనా. మనం ఇప్పుడు ఏం చేయాలి, 8 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవాలి. ఆర్ కావాలి కదా మనకి. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/8. 100/8 మన టార్గెట్ ఏంటి, 8. ఇదే కదా కావాల్సింది. ఆర్ 100/8 అంటే అంత వేస్తారు. అంటే 100ని 8 పార్ట్స్ చేయాలి. 100ని 8 పార్ట్స్ చేయడం అంటే 12.5 ఎంత వస్తుందండి, 12.5. లేదా 100ని 2 పార్ట్స్ చేస్తే 50 కదా, 4 పార్ట్స్ చేస్తే 25 కదా. సో 8 పార్ట్స్ చేస్తే మనకు వచ్చింది 12.5. ఇది ఆన్సర్. అంటే ఆప్షన్లో ఎంత ఉందండి, 12.5. ఎక్కడిది ఆప్షన్, 4th వన్ ఇస్ ద ఆన్సర్. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా లెక్క మీనింగ్ అయితే ఇక్కడ నేను క్లియర్గా రాశాను. దీని యొక్క థర్డ్ ఇయర్ సంబంధించిన ఫార్ములా, సెకండ్ ఇయర్ సంబంధించిన ఫార్ములా, ఇది బై ఇది వేస్తే మనకి సింపుల్గా ఆర్ అనేది వచ్చింది. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలా టైమ్స్ వచ్చింది కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ certain sum of money for 2 years at 10% per annum when the interest is compound annually is 16 rupees. Okay, if the interest are compounded half yearly, the difference between 2 interest would be అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్ అర్థమైంది క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10%తో చెక్ ఏంటి అవ్వాలి, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. ప్రతి సంవత్సరం వడ్డీ కలిసే విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి తేడా 16 రూపాయలు వచ్చింది. అదే అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపితే 2 వడ్డీల మధ్య తేడా ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ఇంచుమించుగా 2 క్వశ్చన్లు అడిగండి. ఒకటి, 2 సంవత్సరాలలో 10 సంవత్సరానికి 10%తో సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. దాని డిఫరెన్స్ ఎంత అంటే 16. అదే దానిపై అదే అసలుపై ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిసే విధంగా 2 వడ్డీల్లో తేడా. అంటే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సింపుల్కి కాంపౌండ్కి తేడా 2 ఇయర్స్కి 16 రూపీస్ ఇచ్చాడు. సో అంటే ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, 2 ఇయర్స్ ఇచ్చాడు. రేట్ ఎంత ఇచ్చాడు, 10% ఇచ్చాడు. తేడా ఎంత ఇచ్చాడు, 16 ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు, అసలు కనుక్కోవచ్చు. మరి అసలు కనుక్కొని ఏం చేయాలి, ఆ అసలుపై సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లు కట్టాలి. ఎలా కట్టాలంటే హాఫ్ ఇయర్లీ కట్టాలి. హాఫ్ ఇయర్లీ కట్టి దాని మధ్య తేడా ఎంతో చెప్పాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ఆ ప్రిన్సిపల్ మీద మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కట్టాలంటే హాఫ్ ఇయర్లీ కట్టాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా కట్టాలంటే హాఫ్ ఇయర్లీ కట్టాలి. కడితే ఆ రెండు మధ్యన తేడా ఎంత ఉందో చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన డేటా అయితే వేద్దాం. ప్రిన్సిపల్ మనకు తెలుసా, తెలీదు. ప్రిన్సిపల్ మనకు తెలీదు. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత పర్సెంటేజ్, 10%. ఓకేనా. మరి టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్. ఇప్పుడు దీనికి సింపుల్కి కాంపౌండ్కి డిఫరెన్స్ చెప్పగలమా. సింపుల్కి కాంపౌండ్, ఇప్పుడు సింపుల్ ఎంత, కాంపౌండ్ ఎంత. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి, 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి 20%. 2 ఇయర్స్కి ఎంత, 20%. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పగలమా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చూద్దాం. 1 ఇయర్కి 10%, 2 ఇయర్స్కి 21%. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1%. ఆ 1% ఈజ్ ఈక్వల్ టు 16. ఆ 1% ఈజ్ ఈక్వల్ టు 16. అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 1600. ఎంత వస్తుందండి, 1600. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు. ఆర్ ఈజ్ ఈక్వల్ 10%, టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 20%, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 21%. అంటే డిఫరెన్స్ ఎంత, 1%. 1% ఎంత అని చెప్పాడు, 16. దాన్ని బట్టి ప్రిన్సిపల్ కనుక్కోవచ్చు. అసలు ప్రిన్సిపల్ ఎందుకు కనుక్కున్నాం, మనం ఏం చెప్పినాడు, అదే దానిపై అంటే అదే ప్రిన్సిపల్ తీసుకోవాలి. ఎంత ప్రిన్సిపల్, 16 అన్నాడు. దీన్ని తీసుకొని అర్ధ సంవత్సరానికి 2 ఇంట్రెస్ట్లు కట్టాలి. 2 ఇంట్రెస్ట్లు అంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. 2 ఇప్పుడు దీని మీద కట్టాలి. ఇప్పుడు దీని మీద సింపుల్ కట్టాలి, కాంపౌండ్ కట్టాలి. కానీ ఎలా కట్టాలి, సింపుల్ కాంపౌండ్ హాఫ్ ఇయర్లీ కట్టాలి, హాఫ్ ఇయర్లీ. మరి ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ కట్టినా ఇయర్లీ కట్టినా ఎప్పుడైనా ఒకటే వస్తుందండి. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్కి 2000 రూపీస్ ఉంది. ఎంత ఉంది, 2000 రూపీస్. దీనికి ఇంట్రెస్ట్ రేటు 20% చేస్తున్నాడు. సంవత్సరానికి 20%. సంవత్సరానికి 20% అయితే ఎంత వచ్చింది చెప్పండి. సంవత్సరానికి 20% అంటే ఇది 400 వస్తుంది సంవత్సరానికి. అలా కాకుండా 2000 పైన అర్ధ సంవత్సరానికి ఒకసారి ఇంట్రెస్ట్ కడతాను. అర్ధ సంవత్సరం అంటే ఎంత ఇస్తారు, 10%. ఎంత వస్తుంది అర్ధ సంవత్సరం అంటే, అర్ధ సంవత్సరం అంటే 10%. ఆ 10% కట్టండి. 10% అంటే ఎంత వస్తుందంటే 200. అర్థమవుతుందా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇయర్కి కట్టాను 2000 పైన, సంవత్సరానికి 20% లెక్కన కడితే 400 వచ్చింది. అదే ప్రిన్సిపల్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్ రేట్ మాత్రం అర్ధ సంవత్సరం తీసుకున్నాం, 10% తీసుకున్నాం. ఇప్పుడు కడితే ఎంత వచ్చింది, 200. ఎప్పటికి 6 నెలలకి. మరి నెక్స్ట్ 6 నెలలకు కూడా ఎంత వస్తుంది, 200. అండ్ టోటల్ ఎంత వచ్చింది, 400. అంటే ఇది సింపుల్ ఇంట్రెస్టే, ఇది సింపుల్ ఇంట్రెస్టే.
కానీ ఇది ఎలా కట్టాను సంవత్సరానికి కట్టాను, ఇది ఎలా కట్టాను హాఫ్ ఇయర్లీ కట్టాను. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ సంవత్సరానికి కట్టినా ఒకటే వస్తుంది, హాఫ్ ఇయర్లీ కట్టినా ఒకటే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడికి ఇది క్వశ్చన్ క్లోజ్. ఏంటంటే 2 సంవత్సరాలకి 10% లెక్కన ఎస్ఐకి సిఐకి మధ్య తేడా ఇచ్చాడు, దాన్ని బట్టి ప్రిన్సిపల్ కట్టించాను. ఆ ప్రిన్సిపల్పై ఇప్పుడు హాఫ్ ఇయర్లీ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ కట్టినా పర్వాలేదు, హాఫ్ ఇయర్లీ కట్టినా పర్వాలేదు. అయితే మనం ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఎలా కట్టాలంటే హాఫ్ ఇయర్లీ కట్టాలి, అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా హాఫ్ ఇయర్లీ కట్టాలి. అర్థమవుతుందా? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. బట్ ఎలా కట్టాలంటే ఇక్కడ హాఫ్ ఇయర్లీ, ఇక్కడ హాఫ్ ఇయర్లీ. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పాం మనం, ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీ కట్టినా ఎంత వస్తుందో ఇయర్లీ కట్టినా అంతే వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకుని చేయండి. ఎలా చేస్తారు? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత 10%, మరి హాఫ్ ఇయర్కి తీసుకో, హాఫ్ ఇయర్కి అంటే ఎంత 5%. ఇప్పుడు దీని మీద 5% కట్టాలి, దీని మీద 1600 మీద 5% ఎంత వస్తుంది 80. అలాంటివి ఎన్ని సంవత్సరాలు కట్టాలి, ఎన్నిసార్లు కట్టాలంటే 2 సంవత్సరాలు ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయి 4. అర్థమవుతుందా? ఒక హాఫ్ ఇయర్కి 80 వచ్చిందండి. అలాంటివి ఎన్ని హాఫ్ ఇయర్లు కట్టాలి 4 అంటే 480 ఎంత 320. ఎందుకంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి ప్రతి టైం కూడా ఈక్వల్ వస్తుంది. ఒక టైం 80 వస్తే ప్రతి టైం 80 వస్తుంది, కాబట్టి 480 320 అలా కట్టినా ఒకటే. ఎప్పుడైనా సింపుల్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కట్టినా ఒకటి, ఇయర్లీ కట్టినా ఒకటి. మనం డైరెక్ట్గా ఇయర్లీ కట్టేసండి, హాఫ్ ఇయర్లీ కట్టినా ఇబ్బంది లేదు. ఇయర్లీ ఎంత అవుతుందంటే దీని మీద ఎంత పర్సెంటేజ్ అవుతుంది 2 ఇయర్స్కి 20%. ఎంత వస్తుంది? 2 ఇయర్స్కి 20%. దీని మీద 20% ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి ఇంచుమించుగా మనకి 320 రూపాయలు వస్తుందండి. ఎంత వస్తుంది? 320 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కాంపౌండ్కి వద్దాం. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా కడతారు? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా కడతారు? రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఎలా కడతారు? 1600 మీద ప్రతి అర్ధ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. హాఫ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అవుతుంది 5%. మరి 5% ఎన్ని టైమ్స్ వేయాలి? 4 టైమ్స్ వేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ వస్తాయంటే 4. అంటే ఇప్పుడు ఇంచుమించుకి ఏం చేయాలి? 1600 ఇంటూ 105/100 105/100 105/100 105/100 అలా వేసినా పర్లేదు, లేదా ఫ్రాక్షన్ వేసినా పర్లేదు, లేదా జనరల్ చేసినా పర్లేదు. ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి. మరి ఫ్రాక్షన్ అంటే 4 టైమ్స్ కొద్ది కష్టం కాబట్టి జనరల్గా చేసేద్దాం. ఏంటంటే జనరల్ 1600 మీద ఫస్ట్ కడదాం. 1600 మీద ఎంత పర్సెంటేజ్ చెప్పండి? ఫస్ట్ 5% ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత పర్సెంటేజ్? 5%. ఇది ఎన్ని నెలలకి? ఫస్ట్ 6 మంత్స్కి. ఎంత వస్తుంది చెప్పండి? 80. ఆ 80 అనేది దీంట్లో యాడ్ చేసండి. 80 దీంట్లో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1680. 1680లో అగైన్ 5%. అగైన్ 5% అంటే ఎంత వస్తుందండి? 10%, 168. అంటే ఎంత వస్తుంది? 5% అంటే 84 వస్తుంది. అండ్ నెక్స్ట్ 84 దీనికి యాడ్ చేసండి. 84 దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 1764. 1764 మీద 5%. 10% అంటే ఎంత వస్తుందంటే 176.4. అంటే దాంట్లో సగం వేసేయాలి. అంటే 88.2 వస్తుందండి. 88.2. మరి నెక్స్ట్ ఈ 88.2 దీనికి యాడ్ చేసండి. 88.2 దీనికి యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 0.2. ఇది నెక్స్ట్ ఎంత వస్తుంది? 12. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది? 1 క్యారీ. 1 క్యారీ అంటే 14 + 15 ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇంకెంత కలుపుతారు చూడండి. 1764. 1764.2 882 యాడ్ చేయండి. 882. ఓకేనా? 1764 అండి. 1764కి 882 యాడ్ చేద్దాం. 882. 1764కి 882 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2. ఇది 12, ఇది 15, ఇది ఎంత వస్తుంది? 18. అంటే 1852 వస్తుందండి. ఎంత వస్తుంది? 1852. 1852.2. దాని మీద ఎంత పర్సెంటేజ్? 5%. 5% అంటే ఎంత వస్తుందంటే ఇంచుమించుగా 92.61 వస్తుంది. ఎందుకంటే దీంట్లో సగం. 10% అంటే దీంట్లో సగం. 10% అంటే ఎంత వస్తుంది కదా? ఎంత వస్తుంది? 185.2. దాంట్లో సగం అంటే ఇంచుమించుగా 92.61 వస్తుందండి. 92.61. ఓకేనా? ఇది 6 మంత్స్. ఎన్ని 6 మంత్స్ అయ్యి? 6 మంత్స్ అయిపోయాయి కదా. సో ఇప్పుడు టోటల్గా ఇది ఎంత వస్తుందో ఒకసారి యాడ్ చేద్దాం. ఇది యాడ్ చేస్తే 344.81 వస్తుందండి. ఎంత వస్తుంది? 344.81. మరి ఇది ఏ ఇంట్రెస్ట్? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మరి ఇది ఏ ఇంట్రెస్ట్? ఇది సింపుల్ ఇంట్రెస్ట్. మనకి అడిగిన క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్కి అర్ధ సంవత్సరానికి అంటే సంవత్సరాన్ని పర్లేదు, ఒక ఇయర్లీ కట్టినా అర్ధ సంవత్సరం కట్టినా పర్లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కూడా హాఫ్ ఇయర్లీ కట్టాలి. హాఫ్ ఇయర్లీ కట్టాలంటే ఇది ఒక్క మెథడే కాదు, మీకు తెలుసు కదా, పర్సంటేజ్ మెథడ్లో కట్టచ్చు,
ఫ్రాక్షన్ మెథడ్లో కట్టచ్చు, ఏది కంఫర్ట్గా ఉంటే చేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇట్లా కట్టాము. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 344.81, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 320 వచ్చింది. మరి దీనికి ఉన్న డిఫరెన్స్ అడుగుతున్నాడు. 320కి 344.81కి 24.81 తేడా ఉందండి. ఎంతండి? 24.81 అంటే ఇది ఆప్షన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చెప్పాడు, 2 సంవత్సరాలకి 10% లెక్కన ఎస్ఐకి సిఐకి మధ్య తేడా ఇచ్చాడు. దాన్ని బట్టి అసలు కనుక్కున్నాను. అసలు కనుక్కుని ఈ వచ్చిన అసలు మీద అర్ధ సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలంట 2 సంవత్సరాలకి, అలాగే అర్ధ సంవత్సరానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలంట. కట్టి ఆ రెండు మధ్య డిఫరెన్స్ చెప్పాలంట. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్కి మన ఇయర్లీ చెప్పినా హాఫ్ ఇయర్లీ చెప్పినా ఒకటే వస్తుంది. మరి కాంపౌండ్కి ఎలా అంటే హాఫ్ ఇయర్లీ కట్టాను. హాఫ్ ఇయర్లీ కడితే ఎంత వచ్చిందంటే 344.81, మరి ఎంత వచ్చిందంటే 320. దీనికి ఉన్న డిఫరెన్సే ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ తప్ప ఇంకేం తెలుసుకోవడానికి ఏం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ప్రాబ్లం చూడమ్మా. ద రేషియో డిఫరెన్స్ బిట్వీన్ ద సిఐ అండ్ కాంపౌండ్ సిఐ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years టు ద డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 19.6. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ముపై 3 సంవత్సరాల కాలానికి వచ్చు సిఐ మరియు ఎస్ఐల మధ్య భేదం, అదే సొమ్ముపై 2 సంవత్సరాల కాలానికి వచ్చే సిఐ ఎస్ఐల మధ్య భేదం 19.6 అయితే వార్షిక వడ్డీ రేట్ అంతా. ఇప్పుడు ప్రాబ్లం చేసాం కదా ఆల్రెడీ, దాన్ని బేస్ చేసుకుని చేస్తే సరిపోతుంది. ఏం చెప్పాను ఇందాక? 3 yearsకి సంబంధించినటువంటి అండ్ 2 yearsకి సంబంధించినటువంటి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నానో ఇక్కడ ప్రిన్సిపల్ అంతే. ఈ ప్రిన్సిపల్ 3 yearsకి సంబంధించినటువంటి ఏం కట్టాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం కట్టాలి? 2 years సంబంధించినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. ఓకేనా? ఈ రెండు కట్టాలండి, సింపుల్ కాంపౌండ్. అప్పుడు ఏం చేస్తుంది? సింపుల్కి కాంపౌండ్కి సమ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సింపుల్కి కాంపౌండ్కి ఒకసారి చూడమ్మా, ఇక్కడ క్లియర్గా రాస్తున్నాను. ఒకసారి క్లియర్ చూడండి. ఇక్కడ ప్రిన్సిపల్స్ రెండింటికి సేమ్. మీకు అర్థమవడం కోసం ఈ మ్యాటర్ రాస్తున్నాను. దీనికి ఎన్ని ఇయర్స్కి అంటే 3 yearsకి, దీనికి ఎన్ని ఇయర్స్కి అంటే 2 yearsకి. 3 yearsకి ఏం కట్టాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలంట అండ్ దీని మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలంట. అలాగే 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలంట, అలాగే 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలంట. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏంటి డేస్ అన్నది ఒకసారి గుర్తుంచుకోండి. ప్రిన్సిపల్ సేమ్. 3 years తీసుకో టైం, దాని మీద 3 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ కట్టు, కాంపౌండ్స్ కట్టు. కట్టాలంటే ఏం కావాలి? రేట్ కావాలి. ఆ రేట్ మనకి ఇవ్వాలి, అదే కనుక్కోమని చెప్తున్నాడు. అదే ప్రిన్సిపల్ మీద 2 yearsకి సింపుల్ కాంపౌండ్ కట్టు. ఇప్పుడు ఈ సింపుల్కి కాంపౌండ్కి మధ్య డిఫరెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. అలాగే ఈ సింపుల్కి కాంపౌండ్కి మధ్య డిఫరెన్స్ వస్తుందా రాదా? వస్తుంది. మరి ఇదంతా తెలియదు, ఇదంతా తెలియదు. బట్ దీని రేషియో చెక్ చేస్తే ఎంత వస్తుందంటే 19:6 అనేది వస్తుందంట. ఇది వాడిచ్చిన ఇన్ఫర్మేషన్. నేను ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే రాశాను, ఇంకేం రాయలేదండి. గమనించండి ఒకసారి. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఇందాక చెప్పాను, ఇప్పుడు 3 yearsకి సంబంధించినటువంటి సింపుల్ కాంపౌండ్ ఫార్ములా, 2 years సంబంధించిన సింపుల్ కాంపౌండ్ ఫార్ములా వేస్తే మనకి ఫైనల్గా ఏముంటుందో చెక్ చేద్దాం. మనకి ఫైనల్గా అంటే ఏం చేస్తారు? 3 years ఫార్ములా. 3 years ఫార్ములా ఏం చేస్తారండి? మనకు తెలుసు కదా, డి ఇంటూ డి, ఇది 3 years సంబంధించింది. డి ఇంటూ ఓకేనా 100^6, 100^6 ఇది వేయని అవసరం లేదు, ఆల్రెడీ వేసాను. 100^6 బై ఆర్ స్క్వేర్ ఇంటూ 300 + r ఇది. ఓకేనా? బై ఏం చేస్తారంటే 2 years సంబంధించింది వేయాలి. 2 years సంబంధించింది ఎంత వేస్తారండి? డి ఇంటూ 100² బై ఆర్ స్క్వేర్ అనేది వేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలంటే, దేనికి ఈక్వల్ చేస్తారు చెప్పండి? దేనికి ఈక్వల్ చేస్తారంటే మనం 19/6 అంతే కదా మనకి ఇచ్చిన రేషియో. 19/6 రేషియోకి ఈక్వల్ చేస్తారు. ఈజ్ ఈక్వల్ టు 19/6కి ఈక్వల్ చేస్తారు. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేసేస్తే ఏమవుతుందంటే డీకి క్యాన్సిల్, ఆర్ స్క్వేర్కి క్యాన్సిల్. ఓకే, ఇంక ఇది పైకి పోతే 100² ఉంటుంది. 100² కదా, ఎందుకంటే 2 zeros అంటే 10² ఉంటుంది. 10² బై అంటే ఎంత వస్తుంది ఫైనల్గా? 10² అంటే 100/300 + r, 300 + r ఈజ్ ఈక్వల్ ఏంటి వస్తుందంటే 6/19 ఇది వస్తుందండి. ఇప్పుడు ఏంటవుతుంది? 1900 ఈజ్ ఈక్వల్ 1800 + 6r. ఓకే, 6r. ఇప్పుడు ఇది పోతే ఇది 1900 1800 అంటే ఏమవుతుంది? 106r, 106r. r ఈజ్ ఈక్వల్ టు 100/6. 100/6 అంటే ఎంత వస్తుంది? 100/6 ఈజ్ ఈక్వల్ టు 50/3. 50/3 అంటే 16 and 2/3. అర్థమవుతుంది కదా. 100/3 అంటే 50, 100/6 అంటే 50/3 అంటే 2 50ల 2 3ల
50/3 అంటే 3 ఒకటిలో 3 ఎంతలు క్యాన్సిల్ అవుతుందండి, 3 16 అంటే 16 అండ్ 2/3% అనేది వస్తుంది. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం లేదండి, క్యాన్సిలేషన్ మాత్రం చేశాను. ఇది 3 ఇయర్స్ సంబంధించినటువంటి ఫార్ములా. ఓకేనా. ఇది దేనికి సంబంధించి అంటే 2 ఇయర్స్ సంబంధించిన ఫార్ములా. అది ఇది వేసాను, అది బై ఇది వేసుకుని 19/6 వేస్తే ఇది క్యాన్సిల్ అవుతుంది, పైకి తీసుకెళ్తే క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఇది రివర్స్ అవుతుంది 6/19. ఇప్పుడు ఇది క్యాలిక్యులేషన్ చేస్తూ వచ్చింది 16 and 2/3. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ ప్రాబ్లం ఇలాంటి మోడల్ చేసాం కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 20% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీకి ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా ₹482 అధికం అయితే అసలు కనుక్కోండి. సింపుల్గా చేయొచ్చు కదా. ఏమంటున్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఎట్ 20%. అంటే కొంత సొమ్ముని కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 20% ఇంట్రెస్ట్ లెక్కన 2 సంవత్సరాలకి ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటవుతుంది, సో వుడ్ బి ఫెచ్డ్ ₹480 మోర్ దాన్ ద ఇంట్రెస్ట్ వాజ్ పేబుల్ హాఫ్ ఇయర్లీ, ఇట్ వాజ్ ద పేబుల్ యాన్యువల్లీ. అంటే యాన్యువల్లీ పే చేసిన దానికన్నా హాఫ్ ఇయర్లీ పే చేసింది ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పాడు. ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయంట, ₹482 ఎక్కువ డబ్బులు వస్తాయంట. మనకి ఆ ప్రిన్సిపల్ కనుక్కోమని చెప్పాడు. అయితే ఇది ఎట్లా చేస్తారు చూడండి, 2 సంవత్సరాలకి అంటే కొంత అసలు ఎంత, 2 సంవత్సరాలు 20% వడ్డీ రేటుతో అర్ధ సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ ప్రతి సంవత్సర సమ్మేళనంతో అయ్యే వడ్డీ కన్నా ప్రతి సంవత్సరం ఫస్ట్ కనుక్కోవాలి. ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది చెప్పండి, 20%. 20% ఫ్రాక్షన్ ఎంత, 1/5. ఆఫ్టర్ 1 ఇయర్ ఎంత అవుతుంది, 6/5. ఎన్ని ఇయర్స్ కావాలి, 2 ఇయర్స్ కావాలి. 2 ఇయర్స్ కావాలంటే ఎంత అవుతుంది, స్క్వేర్ చేయాలి, అంటే 36/25 అవుతుంది. ఎంత అవుతుంది, 36/25. మరి నెక్స్ట్ది ఏంటవుతుంది, అర్ధ సంవత్సర సమ్మేళనంతో చేయాలి. అర్ధ సంవత్సర సమ్మేళనం అంటే పర్సంటేజ్ 20 తీసుకుంటారా 10 తీసుకుంటారా, 10 తీసుకుంటారండి. 10% ఫ్రాక్షన్ 1/10. 1/10 ఆఫ్టర్ 1 టర్మ్ 11/10. కానీ ఎన్ని టర్మ్స్ వేయాలి, 2 ఇయర్స్లో ఎన్ని టర్మ్స్ వస్తాయి అంటే 4 టర్మ్స్ వస్తాయి. 4 టర్మ్స్ అంటే 11/4 అండ్ 10/4. 11/4 అంటే ఎంత వేస్తారు, 11 క్యూబ్ తెలుసు కదా. 11 క్యూబ్ ఎంత, 1331. మరి 11/4 అంటే 1461 అండి. ఎంత వేస్తారు, 1461. మరి 10/4 అంటే 10,000. 10,000 వస్తుంది కదా, 10/4 అంటే 10,000. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి వేస్తారంటే ఇంట్రెస్ట్కి సంబంధించి వేస్తారు. ఎంత, 1461. 1461 బై ఎంత వేస్తారంటే 10,000. ఓకే. అంటే దీనికి ఉన్న డిఫరెన్సే చెప్తున్నాడు. ఎంత అని చెప్తున్నాడు, 482 అనేది చెప్తున్నాడు. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం చేశానంటే ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ వేసాను. ఎన్ని సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఫ్రాక్షను, హాఫ్ ఇయర్లీ పే చేయమని చెప్తున్నాడు. ఎలాది, హాఫ్ ఇయర్లీ పే చేయాలి. హాఫ్ ఇయర్లీ పే చేయాలంటే పర్సంటేజ్ ఎంత ఇచ్చాను, ఇక్కడ మనకి 10% అవుతుంది. 10% అంటే 1 పెట్టాను కదా, అంటే 11/10 కదా. 11/10 అనేది 1 ఇయర్కి. ఎన్ని టర్మ్స్ కట్ట, 1 టర్మ్కి ఎన్ని టర్మ్స్ కట్టాలి, 4 టర్మ్స్. అంటే 4 టర్మ్స్ అంటే ఇది. ఇప్పుడు దీనికి వెళ్తాను అంటే ప్రిన్సిపల్ మీద అర్ధ సంవత్సరానికి నేను ఇంట్రెస్ట్ కట్టాను, అదే ప్రిన్సిపల్ మీద సంవత్సరానికి ఇంట్రెస్ట్ కట్టాను. దీనికి ఉన్న డిఫరెన్స్ 482. ఫ్రెండ్స్ అర్థమైంది లేదా. ఇక్కడ జనరల్గా ఆలోచిస్తే చాలు, ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమీ లేదండి, జనరల్గా ఆలోచిస్తే సరిపోతుంది. ఒకటి ఇంట్రెస్ట్ అనేది ఇయర్లీ కట్టాను, ఇది ఇయర్లీ అంటే P × 36/25. ఎన్ని సంవత్సరాలకి, 2 సంవత్సరాలకి. ఎందుకంటే 20% ఫ్రాక్షన్ అంటే 1/5. 6/5 ఆఫ్టర్ 9. 2 టర్మ్స్ అంటే 36/25. ఇప్పుడు దీన్నే హాఫ్ ఇయర్లీ కట్టమని చెప్పాడు. హాఫ్ ఇయర్ అంటే 2 సంవత్సరాలు 4 హాఫ్లు వస్తాయి. హాఫ్ ఇయర్కి ఎంత తీసుకోవాలి, 10. 10% = 1/10. 1 ఇయర్కి 11/10. అవి 4 టైమ్స్ కట్టాలి. అంటే 4 టైమ్స్ అంటే ఎంత వస్తుందంటే 14. చూడండి ఎంత వస్తుందంటే 1461 అనేది వస్తుంది. అర్థమవుతుందా. 11/4 అలాగే 10/4. 11/4 అంటే 1331 × 11 అంటే 14641 బై ఎంత వస్తుందంటే 10,000 వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, ఇది ఇంట్రెస్ట్కి సమానం కాబట్టి ఇది ఇంట్రెస్ట్ సంబంధించిందే తీసుకోవాలి, ఇది ఇంట్రెస్ట్ సంబంధించిందే తీసుకోవాలి. మరి ఇంట్రెస్ట్ సంబంధించింది ఎలా తీసుకుంటుందో, ఇక్కడ 11 వేసినా పర్వాలేదు, లేదా ఇక్కడ 14 ఇక్కడ 461 వేసినా పర్లేదు. అలా చేసినా వస్తుంది, ఇలా చేసినా వస్తుంది. ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకుందాం. ఇంట్రెస్ట్లో ఎలా తీసుకుందాం చూద్దాం ఒకసారి. చూడమ్మా ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 36 తీసేసి ఏం చేద్దాం, 11 వేసుకుందాం. 11 ఎందుకంటే ఇంట్రెస్ట్ మాత్రం వేసినట్టు, ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మాత్రమే ఇది. మరి ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మాత్రం వేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ కూడా తీసేసేయాలి. ఎంత తీసేయాలి, 1 తీసేస్తే 461 అంతే కదా. ఎంత వచ్చింది, 10,000కి 1446 641 వచ్చింది. మరి మనకు వచ్చింది ఏంటి, ఎంత అవుతుందంటే ఇది మాత్రం వస్తుందండి. ఎంత, 4641
4641 మాత్రమే వస్తుంది. 4641 మాత్రమే వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే నేను అది ఇంట్రెస్ట్ మాత్రం వేసాను. ఇప్పుడు ఎన్నిటికి ఎల్సిఎం కడితే సరిపోతుంది. 10,000 ఎల్సిఎం ఎంత అవుతుంది? 10,000 ఎల్సిఎం. ఇది 4641 ఇదంతా 25 హౌ మెనీ టైమ్స్? 4 టైమ్స్ అంటే 400 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 4400. ఎంత వస్తుంది? 4400. ఇది దేని మీద? ప్రిన్సిపల్ మీద. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 482. ఓకేనా? ఇప్పుడు ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ రాయాలి. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ 482 ఇంటూ 10,000. 482 ఇంటూ 10,000 బై దీని నుంచి తీసేయాలి. దీని నుంచి తీస్తే ఎంత వస్తుంది? 241 వస్తుందండి. ఎంత వస్తుంది? 241. ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను స్టెప్ ఎలా వేసాను అనేది? ఇక్కడ నేను ఓన్లీ ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మాత్రమే తీసుకుని ఎన్ని టర్మ్స్ అంటే 4 టర్మ్స్ది మొత్తం తీసుకోలే. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ మాత్రం తీసుకున్నా. ఎప్పుడుది? 2 ఇయర్స్ సంబంధించింది. 2 ఇయర్స్కి మొత్తం ఎంత అవుతుంది తెలుసు కదా? ఇక్కడ ఫ్రాక్షన్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత తీసుకోవాలి? 20%. 20% అంటే 1/5. ఆఫ్టర్ 1 ఇయర్ 6/5. 2 ఇయర్స్కి 36/25 అంటే 25 భాగాలకి 36 భాగాలు వస్తుంది. అంటే ఎక్స్ట్రా ఎన్ని భాగాలు వస్తుంది? 11 భాగాలు. అది ఇంట్రెస్ట్. అందుకే ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ ఫ్రాక్షన్ తీసుకుని వస్తే వచ్చేస్తుంది. ఇది దేంట్లో క్యాన్సిల్? 2 టైమ్సా? చూడండి 2 టైమ్స్. ఇది 2 టైమ్స్. 2 ఇంటూ 10,000. 2 ఇంటూ 10,000 అంటే మనకు వచ్చింది ఎంత వస్తుందంటే 20,000 అనేది ఆన్సర్. కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఈ ప్రాబ్లం ఒకడు 2,550 రూపాయలని 4% చక్రవడ్డీకి తీసుకున్న 2 సమాన వార్షిక వాయిదాలతో 2 సంవత్సరాలకు తీర్చవలసిన ప్రతి వాయిదా ఎంత అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? 2,550 రూపాయలు అనేది ఇక్కడ ఆడిచ్చినటువంటి ఏంటవుతుంది చెప్పండి అసలు. మరి వడ్డీ రేట్ ఎంత? 4%. ఎన్ని వార్షిక వాయిదాలు వేయాలి? 2 సమాన వార్షిక వాయిదాలు వేస్తూ 2 సంవత్సరాలతో తీర్చవలసిన వాయిదా ఎంత? ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అడిగంటే ఇన్స్టాల్మెంటల్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఫార్ములా ఏం చెప్పాను? దానికి ఒక ఫార్ములా ఉందని చెప్పాను ఇన్స్టాల్మెంటల్కి. అలాగే ఫార్ములా లేకుండా జనరల్ మెథడ్ ఎలా చేయాలో చెప్పాను. జనరల్ మెథడ్ ఎలా చెప్పుకున్నాం? ఫ్రాక్షన్ బేస్ చేసుకుని చెప్పుకోవాలి. ఈ ఇన్స్టాల్మెంట్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఫ్రాక్షన్ మెథడ్ ఫాలో అయితే చాలా ఈజీగా ఆన్సర్ చేసేవచ్చు. ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఓకేనా? ఇప్పుడు మనకేంటి ఇచ్చాడు? అసలు ఇచ్చాడు. మనకు కనుక్కోవాల్సింది ఇన్స్టాల్మెంటల్ అంటే ఒక ఇన్స్టాల్మెంటల్ ఎంత అడుగుతున్నాడు. అది ఎలా కట్టాలో చూద్దాం ఒకసారి. జనరల్గా ఫ్రాక్షన్ అని చెప్పండి 4% ఫ్రాక్షన్. 4% ఫ్రాక్షన్ అంటే 1/25. 1/25 బై అంటే 26/25 అంటే ఇక్కడ ప్రిన్సిపల్ వేస్తాను. ఇక్కడ ఏంటి వేస్తానంటే అమౌంట్ లేదా ఇక్కడ ఇన్స్టాల్మెంటల్ కోసం మాట్లాడుతాను కాబట్టి ఇన్స్టాల్మెంటల్ వేస్తాం. ఇది ప్రిన్సిపల్ అవుతుంది, ఇది ఇన్స్టాల్మెంటల్ అవుతుంది. ప్రిన్సిపల్ ఎంత వేస్తారంటే 4% ఫ్రాక్షన్ 1/25. 1/25 అంటే 26/25 అంటే ప్రిన్సిపల్ 25 అవుతుంది. ఇదెంత అవుతుంది? ఇది 26 అవుతుంది. ఎన్ని టర్మ్స్ కావాలంట? రెండు టర్మ్స్ కావాలి. రెండో టర్మ్ అంటే ఎలా చేస్తారు? దీని స్క్వేర్ ఎంత చెప్పండి? 625. మరి దీని స్క్వేర్ ఎంత? 676. ఇది మీకు తెలుసు కదా. ఫ్రాక్షన్స్ ఎలా వేస్తారు? 4% అంటే 1/25. ఆఫ్టర్ 1 ఇయర్ 26/25. ఆఫ్టర్ సెకండ్ టర్మ్ 676/625. ఇది మీకు తెలిసిందే. డినామినేటర్లో ఉన్నది ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ 25, ఇది 26. ఇదేంటవుతుంది? ఇన్స్టాల్మెంట్ అది మొత్తం. అలాగే ఇది ప్రిన్సిపల్, ఇది మొత్తం. ఇప్పుడు చూడండి ఆ వాయిదాలు ఎలా ఉండాలని చెప్పాడు? సమానంగా ఉండాలి. ఇప్పుడు వాయిదా ఇక్కడ ఎంత ఉంది? 26 ఉంది. ఇక్కడ ఎంత వాయిదా ఉంది? 676 ఉంది. అంటే ఈ రెండు ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. అంటే 676 అయినా ఉండాలి లేదా 26 అయినా ఉండాలి. దీన్ని 26 అయినా చేయాలి, దీన్ని అయినా 676 అని చేయాలి. ఏం చేద్దాం? మనకు తెలిసినంత వరకు 676 అంటే 26 × 26. ఇది కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి కదా. సమానంగా ఉండాలంటే దీన్ని కూడా 26 × 26 చేస్తాం. అప్పుడు ఏంటండి? ఈ వాయిదా సమానంగా ఉంది అంటే 2 వాయిదాలు సమానంగా వస్తాయి. మరి దీన్ని 26 చేస్తే ఇది ఊరుకుంటారా? దీన్ని కూడా 26 అని చేయాలి. 26 25 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? ఇంచుమించుగా 650 వస్తుంది. ఎందుకంటే 25 625 ప్లస్ ఇంకొక 25 650. అంటే ఇది 650, ఇది 625 అంటే ఎంత వస్తుంది? 675 అంతే కదా. 651 1275 వస్తుంది. ఇదంత 625. టోటల్ అంతా 1275 వస్తుంది. ఇక్కడ టోటల్ ఎంత వస్తుంది? 1275. సో ఈ 1270 అనేది ఏంటి? మనకి ప్రిన్సిపల్. ఇక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ప్రిన్సిపల్. మరి ఇక్కడ ఏంటి అడిగాడు? ఇన్స్టాల్మెంట్. ఇది 676, ఇది 676. అంటే మనం సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఈ స్టెప్ వేసుకోవచ్చు. 1275 ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రిన్సిపల్ అని చెప్పాను కదా. మరి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 2550 ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు? 2550. ఇది ప్రిన్సిపల్.
మనకేం కనుక్కోవాలి చెప్పండి, ఇన్స్టాల్మెంటల్ కనుక్కోవాలి. ఇన్స్టాల్మెంటల్ అంటే ఎంత చెప్పండి, 676 అనేది ఇన్స్టాల్మెంటల్. ఆ 676 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ మార్క్ వేశాడు. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఇచ్చింది ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ మొత్తం ఎంత వచ్చిందంటే 1275. ఆ 1275 దేనికి సమానం అంటే మనకి ఇచ్చిన అసలుకి సమానం. 1275 2550 అయితే మనకి ఈచ్ ఇన్స్టాల్మెంట్లు అడిగాడు. ఈచ్ ఇన్స్టాల్మెంట్లు ఇది కట్టినా పర్లేదు, ఇది కట్టినా పర్లేదు, అంటే 676 ఈజ్ ఈక్వల్ టు ఎంత. క్యాన్సిలేషన్ చేద్దామా? ఎట్లా ఉంది, దీనికి ఇది ఇంచుమించుగా 0 వస్తుంది. 0 వస్తుందంటే ఇంటూ 2 అవుతుందా చెక్ చేయండి. అంటే ఇంచుమించుగా దీనికి డబలా చెక్ చేసుకోండి. 2 5 10, 1 క్యారీ, 2 7 14 1 15 ఖచ్చితంగా 2 టైమ్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది 2 టైమ్స్ అండి. ఓకేనా? మరి అది 2 టైమ్స్ అయితే ఇది కూడా ఎన్ని టైమ్స్ అవుతుందండి, 2 టైమ్స్. ఓకేనా? క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు జస్ట్ అబ్జర్వేషన్ చేయండి. ఇది కట్ అవుతుందంటే ఖచ్చితంగా కట్ అవుతుంది, ఎందుకంటే ఆన్సర్లో ఎక్కడ పాయింట్ లేవు. ఆన్సర్ పాయింట్ లేదంటే ఈ నెంబర్తో ఈ నెంబర్ క్యాన్సిల్. ఎలా క్యాన్సిల్ అవుతుంది, 1275 ఎంతలు అంటే 3 అయితే ఎక్కువైపోతుంది. సో ఇది కూడా 2 టైమ్స్ అవుతుంది. అది 2 టైమ్స్ అయితే 2 టైమ్స్ 676 డబల్. 676 డబల్ అంటే 600 600 1200 70 70 140 అంటే 1340 6 6 12 1340 ప్లస్ 12 అంటే 1352 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. ఎక్కడుంది ఆన్సర్? ఆప్షన్లో మనకి థర్డ్ వన్ అనేది ఆప్షన్. కాబట్టి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత చెప్పొచ్చు అంటే 1352 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఇచ్చాడో చెక్ చేద్దాం. వాట్ యాన్యువల్ పేమెంట్ విల్ డిశ్చార్జ్ ఏ డెబిట్ ఆఫ్ 1025 డ్యూ టు ఇన్ 2 years ఎట్ ద రేట్ ఆఫ్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏంటి అడుగుతున్నాడు చూద్దాం ఒకసారి. 5% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాలకి 1025 అయ్యే అప్పు ఎంత వార్షిక ఇన్స్టాల్మెంట్లు తీర్చొచ్చు. ఇక్కడ కూడా ఇన్స్టాల్మెంట్లు అడుగుతున్నాడు. ఇన్స్టాల్మెంట్లు ఎలా ఉండాలంట, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లు ఉండాలంట. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్లు అంటే ఎంత అంటే ఇదేంటవుతుంది, ఇది ప్రిన్సిపల్ అవుతుంది. అదేంటవుతుంది, ప్రిన్సిపల్. ఇదేంటో రేట్ అవుతుంది. ఇదేంటవుతుంది, టైం. యాజ్ యూజువల్ ఫార్ములా ఇచ్చు, మనం పర్సంటేజ్లో చేసుకోవచ్చు. పర్సంటేజ్ చేయాలంటే 5% ఫ్రాక్షన్ 1/20 ఆఫ్టర్ 1 year 21/20. మరి మనకేమడుగుతున్నాడు, 2 terms. ఎన్ని టర్మ్స్ అంటే ఇది 2 సంవత్సరాలు అంటే 2 వార్షిక ఇన్స్టాల్మెంట్లు. అంటే ఇది ప్రిన్సిపల్ అనుకుందాం, ఇది ఇన్స్టాల్మెంట్లు అనుకుందాం. ప్రిన్సిపల్ ఇన్స్టాల్మెంట్లు. ప్రిన్సిపల్ ఫస్ట్ ఎంత అయింది 20, ఇదెంత వస్తుంది 21. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది, ఇది 400 అవుతుంది, ఇదెంత వస్తుంది 441 అవుతుందండి. ఇది 441 అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్స్టాల్మెంట్లు 2 ఈక్వల్గా ఉండాలంట. ఇది 441 ఉందంటే ఇది కూడా 441 చేసేద్దాం. కాబట్టి దీన్ని ఇంటూ 21 చేస్తే దీన్ని కూడా ఇంటూ 21 చేయాలి. అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది 0 2 4 అంటే 420 అవుతుంది. ఇది 420 ప్లస్ 400 ఎంత వస్తుంది, 820 అవుతుంది. 820. మరి మనకి 820 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 820 ఈజ్ ఈక్వల్ టు 1025 అంతే కదా, ఎందుకంటే అది మా ప్రిన్సిపల్. మరి ఇన్స్టాల్మెంట్లు ఎంత అంటే 441 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకేనా? ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే సేమ్ మోడలే మనం చెప్పుకున్నాం ముందు మోడల్. ఎక్కడ కూడా ప్రిన్సిపల్ ఇచ్చాడు, అలాగే ఇన్స్టాల్మెంట్లు పే చేశాడు. ప్రిన్సిపల్ ఎంత అవుతుందంటే ఇది 0 2 2 అంటే మొత్తం 420 అవుతుందండి. చెక్ చేసుకోండి కాబట్టి 0 2 420. ఇదంతా 400, మొత్తం ఎంత 820. 820 ఈజ్ ఈక్వల్ టు 1025. అయితే మనకు కావాల్సింది 441 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చేయండి. ఇది ఆర్ఎస్ అగర్వాల్లో లాస్ట్లో ఉన్న ప్రాబ్లం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. గతంలో మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఎస్ఐలో కూడా ఇచ్చాడు, మెయిన్స్లో ఇచ్చాడండి ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడల్ ఆల్రెడీ చేసాం, కొద్దిగా ఆలోచిస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ప్రాసెస్ చేస్తే చాలా పెద్ద వస్తుంది. సింపుల్గా షార్ట్కట్లు అయితే చేయడానికి ప్రయత్నిద్దాం. ఏంటంటే ఏ మ్యాన్ వాంట్ టు ఇన్వెస్ట్ 16,850 ఇన్ బ్యాంక్ అకౌంట్ ఆఫ్ హిస్ 2 sons whose age is 12 years and 16 years such a way that they will get equal amount age of 120 years at the rate of 33 and 1/3% of per annum. Find the share of younger son. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఈ ప్రాబ్లం. ఒక వ్యక్తి తనకి 2 కుమారులు ఉన్నారంట. ఆ కుమారుల వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు ఒకటికి, ఇంకోటికి 16 సంవత్సరాలు అట. వారిద్దరికి కలిపి ఎంత ఇచ్చారంటే 16,800 రూపాయలు ఇచ్చారట. ఈ 16,800 రూపాయలని వారిద్దరికి ఏం చేశారంటే బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అంటే ఈ 16,800 ఎంతండి 16,850 రూపాయలని 2 పార్ట్స్ చేసి చిన్నోడి పేరు మీద బ్యాంకులో అండ్ పెద్దోడి పేరు మీద బ్యాంకులో వేసాడు. బ్యాంకులో వేసేసి దాన్ని అట్లా ఉంచాడు. ఎన్ని సంవత్సరాలు ఉంచాడంట, ఇంచుమించుగా మనకి ఇక్కడ ఇయర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అంటే ఏజ్ ఆఫ్ 120 years. ఇక్కడ తెలుగులో మీకు పడలేదండి, ఇక్కడ పడింది చూడండి.
వారిద్దరికీ 120 సంవత్సరాలు వచ్చిన వరకు, అర్థమవుతుందా? వాడి వయసు 12 సంవత్సరాలు ఒకటి, ఇంకొకటికి 16 సంవత్సరాలు, ఓకేనా? అయితే వారి తరపున బ్యాంకుల్లో డిపాజిట్ చేశాడు. బ్యాంకులో డిపాజిట్ చేసేటప్పుడు వడ్డీ రేట్ ఎంత అంటే 33 and 1/3% వడ్డీ రేట్. ఈ వడ్డీ రేట్న వాడు బ్యాంకుల్లో చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి డిపాజిట్ చేశాడు. డిపాజిట్ చేసి ఎన్ని సంవత్సరాలు ఉంచేసాడంటే 120 సంవత్సరాలు బ్యాంకుల్లో అట్లా ఉంచాడు. ఆ 120 సంవత్సరాల తర్వాత చూస్తే చిన్నవాడికి వచ్చిన మొత్తం ఎంతో పెద్దవాడికి వచ్చిన మొత్తం కూడా అంతే ఉంది అని చెప్తున్నాడు. అర్థమవుతుంది ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు మనం ఇంతకుముందు ఇలాంటి మోడల్ చేసాం. ఇక్కడ గమనిద్దాం, 33 and 1/3% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1/3. ఆఫ్టర్ 1 year ఎంత అవుతుంది? 4/3. ఇది పక్కన పెట్టండి. ఎన్ని ఇయర్కి ఇది? ఆఫ్టర్ 1 year. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? చిన్నవాడికి వచ్చే మొత్తం మరియు పెద్దవాడికి వచ్చే మొత్తం సమానం అని చెప్తున్నాడు. ఎప్పటికీ 120 సంవత్సరాలు రావాలంట. అంటే చిన్నవాడికి 120 సంవత్సరాలు రావాలి, పెద్దవాడికి 120 సంవత్సరాలు రావాలి. ఇప్పుడు వాళ్ళ వయసులు ఎంత చెప్పండి? వాళ్ళ వయసులు ఒకరిది 12 సంవత్సరాలు, ఇంకోటిది 16 సంవత్సరాలు. మరి 12 సంవత్సరాల వ్యక్తికి 120 సంవత్సరాలు రావాలంటే ఎన్ని సంవత్సరాలు ఉంచాలి చెప్పండి? మనకి 108 సంవత్సరాలు ఉంచాలి. ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? 108 years. మరి 120 years ఉన్నటువంటి వాడికి రావాలంటే వాడిది 16 సంవత్సరాలు ఉంది. అంటే ఎంత రావాలి చెప్పండి? మనకి 104 అండి. 104 అయినా చెక్ చేయండి. 104 అంటే వీడు చిన్నవాడు, వీడు పెద్దవాడు. చిన్నవాడికి ప్రస్తుతం 12 సంవత్సరాలు, వాడికి 120 సంవత్సరాలు రావాలంటే వాడికి బ్యాంకులో 108 సంవత్సరాలు డబ్బులు ఉంచాలి. మరి పెద్దవాడి వయసు 16 సంవత్సరాలు, వాడికి 120 సంవత్సరాలు రావాలంటే వాడి డబ్బులు 104 సంవత్సరాలు ఉంచాలి. ఇలా చిన్నవాడిది 108 సంవత్సరాలు, పెద్దవాడిది 104 సంవత్సరాలు ఉంచిన తర్వాత వారికి వచ్చిన మొత్తాన్ని చూస్తే ఆ రెండు ఎలా ఉంటాయంటే ఈక్వల్గా ఉంటాయి. అదే విషయం చెప్తున్నాడు. దాన్ని బేస్ చేసుకుని అయితే అలా ఈక్వల్గా ఉండాలంటే ఈ 16,850 రూపాయలని చిన్నవాడికి ఎంత ఇవ్వాలి, పెద్దవాడికి ఎంత ఇవ్వాలి అనేది అడుగుతున్నాడు. సేమ్ ఇలాంటి మోడల్ చేసాం, బట్ ఇది కొద్దిగా నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి, అంతే తప్ప ఇక్కడ ఏం కాదు. ఇక్కడ చూద్దాం. అయితే చిన్నవాడిది, ఓకేనా? చిన్నవాడికి ఇప్పుడు చిన్నవాడికి ఎలా ఇస్తారు చెప్పండి? పర్సంటేజ్ ఎంత చెప్పండి? 33 and 1/3 అంటే 1/3. ఆఫ్టర్ 1 year ఎంత అవుతుంది? 4/3. మరి చిన్నవాడిది 4/3 వేస్తున్నాం కదా, కానీ ఎన్ని సంవత్సరాలు వీడికి ఉంచాలి చెప్పండి? వాడి వయసు 12 సంవత్సరాలు. ఇప్పుడు వాడికి 120 సంవత్సరాలు రావాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? 108 సంవత్సరాలు ఉంచాలి. అంటే ఇప్పుడు 1/3 అంటే 1 yearకి ఎంత వస్తుందంటే 4/3 వస్తుంది. ఈ 4/3ని ఎన్ని సంవత్సరాలు ఉంటుంటే 108 years ఉంచాలంటే పవర్ 108. మరి పెద్దవాడి దగ్గరికి వద్దాం. పెద్దవాడి దగ్గరికి వచ్చినప్పటికీ పెద్దవాడికి ఇచ్చిన డబ్బులు కూడా 1 yearకి వచ్చింది ఇదే. మరి దీన్ని ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? పెద్దవాడికి ప్రస్తుతం 16 సంవత్సరాలు, వాడికి 120 సంవత్సరాలు రావాలంటే ఇంచుమించుకు బ్యాంకులో మనం 104 సంవత్సరాలు ఉంచాలి. అర్థమవుతుంది కదా? ఈ స్టెప్ అర్థమవుతుంది కదా? చిన్నవాడికి ఇచ్చిన మొత్తం ఎంత? చిన్నవాడికి ఇచ్చిన మొత్తం ఎంత అంటే చూడండి, మామూలుగా ఫ్రాక్షన్ అయితే 1/3. ఆఫ్టర్ 1 year ఎంత అవుతుందంటే 4/3. ఈ 4/3 అనేది 1 సంవత్సరానికి వచ్చిన మొత్తం. అర్థమవుతుందా? ఇది 1 సంవత్సరానికి వచ్చిన మొత్తం ఫ్రాక్షన్ ఎంత అంటే 4/3. కానీ ఇలాంటివి ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? 108 years కాబట్టి పవర్ 108. అలా పెద్దవాడికి ఇచ్చిన 1 సంవత్సరానికి వచ్చిన మొత్తం మనకు తెలిసి 4/3. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? 104 years. అయితే ఈ చిన్నవాడికి వచ్చిన మొత్తం పెద్దవాడికి వచ్చే మొత్తానికి ఎలా ఉంటుందంటే సమానంగా ఉంటుంది అనే విషయం చెప్పాడు. ఇది అందుకే ఈక్వల్ అని చెప్పాను. ప్రాసెస్ చేస్తే చాలా చాలా పెద్ద వస్తుంది. సింపుల్గా నేను ఒక స్టెప్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు చిన్నవాడు బై పెద్దవాడు లేదా పెద్దవాడు బై చిన్నవాడు చేసినా ఏదైనా పర్లేదు. లేదా ఇక్కడ పెద్దవాడు ఉన్నాడు కదా, ఆ చిన్నవాడిని ఇటువైపు తెచ్చేద్దాం. పెద్దవాడు బై చిన్నవాడు, ఓకేనా? ఆ చిన్నవాడు ఇటు తెస్తాను. ఇక్కడ ఏముంటుంది చెప్పండి? 4/3 హోల్ పవర్ 108. ఇది అటువైపు పోతే 4/3 హోల్ పవర్ 104. అర్థమవుతుందా? అంటే ఎంత వస్తుంది? 4/3 హోల్ పవర్ 4 వస్తుందండి. ఎంత వస్తుంది? హోల్ పవర్ 4. అర్థమైందా లేదా? ఎందుకంటే 4/3 హోల్ పవర్ 108 బై 4/3 హోల్ పవర్ 104, ఓకేనా? ఇది ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం అని సన్ కింద రాస్తే ఎంత వస్తుంది? 4 పవర్ 4 అంటే 4 4 16, 16 4 64, 64 256 అంటే ఇది 256 వస్తుంది. 256. మరి 3 పవర్ 4 అంటే 3 3s are 9. మరి 3 3s are 9 అంటే ఎంత వస్తుంది? 81. ఇది పెద్దవాడు పార్ట్స్ ఒకటి, చిన్నవాడు పార్ట్స్ ఒకటి. పెద్దవాడు పార్ట్స్ 256, చిన్నవాడు పార్ట్స్ 81. ఇప్పుడు మనకి ఏంటి ఇచ్చాడు?
మొత్తం డబ్బులు మనకు తెలుసు, ఆ డబ్బులు విడదీయాలంటే ఇద్దరు రేషియో మనకు వచ్చేసింది. ఇద్దరు రేషియో ఎంత చెప్పండి, 256 + 81 అంటే ఎంత వస్తుంది, 337 అంతే కదా. 256 + 81 అంటే 7, ఇదంతా వస్తుంది 323, ఇక్కడ 3 అంటే 337 వస్తుందండి. అంటే వీళ్ళిద్దరిది కలిపి ఎంత వస్తుందంటే 337. 337 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇద్దరిది కలిపి 337 పాయింట్స్, ఇద్దరిది కలిపిన డబ్బులు 16850 అనేది ఇద్దరిది. అర్థమవుతుందా? చూడమ్మా, వీడిది 256 పార్ట్లు, వీడిది 81 పార్ట్లు. ఈ 81 కలిపితే ఈ రెండు కలిపి 337 పార్ట్లు ఇద్దరివి కలిపి. మరి ఇద్దరికి కలిపించిన డబ్బులు ఇది. మనకేం కావాలి అందులో, చిన్నవాని వాటా ఎంత, చిన్నవాడు అంటే ఎంత అండి 81 కదా, అంటే 81 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ వేశాడు. ఓకేనా. ఇప్పుడు ఇది క్యాన్సిలేషన్ చేయాలి. ఎలా క్యాన్సిల్ చేస్తారు, ఈ 0 పక్కన పెట్టండి, 0 పక్కన పెడితే చివరేముంది 5. 7ని దేంతో గుణిస్తే చివరి 5 వస్తుంది. 7ని దేంతో గుణిస్తే 5 వస్తుందండి, 5తో, అంతే కదా. ఇంకో దేంతో గుణిస్తే వస్తుందా, ఇంకేది రాదు. అంటే ఖచ్చితంగా ఇది 5 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా 15 టైమ్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా 25 టైమ్స్ అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా చెక్ చేయండి ఒకసారి. 5 టైమ్స్, 5 టైమ్స్ అంటే 5 7 35, 0 పక్కన పెట్టండి, 3 ఉంటుంది. 5 3 15 + 3 18, 1 క్యారీ, 5 3 15 + 1 16, చివరి 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేశాను. అంటే ఎన్ని టైమ్స్ ఇది, 50 టైమ్స్. ఎన్ని టైమ్స్ ఇది, 50 టైమ్స్. కాబట్టి ఇది కూడా ఎన్ని టైమ్స్ అవుతుంది, 50 టైమ్స్. 50 టైమ్స్ అంటే ఏం చేస్తారో చూడండి ఒకసారి. ఇక్కడ 0 వేసుకుంటారు, ఎంత వస్తుందో క్యాన్సిలేషన్ చూడండి. ఇది ఇంటూ 50 టైమ్స్, 0 5 1 = 5, అలాగే 40 అంటే ఎంత వస్తుంది, 4050. అర్థమవుతుందా, 0 5 1 5 5 8 40 అంటే టోటల్ ఎంత వస్తుందండి 4050. మరి మిగతా వాడిది కావాలంటే ఏం చేస్తారు చెప్పండి, దీంట్లో ఇది తీసేస్తారు, దీంట్లో తీస్తే పెద్దవాడు వచ్చేస్తారు. అంటే చిన్నవాడిది ఎంత అంటే 4050. ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా. నేను కేవలం 2 నుంచి 3 స్టెప్పుల్లో వేసాను. మీరు జనరల్గా చేస్తే ప్రాసెస్ చేస్తే చాలా పెద్ద వస్తుంది. అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా. క్యాన్సిలేషన్ కూడా జనరల్గా ఆలోచించండి. ఈ నెంబర్కి క్యాన్సిలేషన్, ఊరికనే పెద్ద క్యాన్సిలేషన్ కాకుండా సింపుల్గా ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్.